సంపాదించిన విద్యార్థులం. మేము 9వ తరగతి చదువుతున్నాం. నా మిత్రుడు ఓంకార్, నా మిత్రుడు లిహాన్. మేము ఇప్పుడు ఓట్ల గురించి చిన్న నాటకం చేయబోతున్నాం. హాయ్ రా. ఏరా బాగున్నా? ఏం చేస్తున్నావు? ఏం లేదా, ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, అంతా ఎలక్షన్ గురించి వేసింది. ఏమో ఇప్పుడు ఎలక్షన్ కదా, నువ్వు ఇవి వెళ్ళట్లేదు ఓట్ వేయడానికి? ఎట్లేదు రా, నాకు ఎలక్షన్స్ అంటే ఇష్టం ఉండదు. అదే ఏంది అలా అంటావు? అంబేద్కర్ ఓటు కల్పించాడు కదా, నీ ఓటు హక్కు నువ్వు వినియోగించుకో. మనం ఓటేసి చూస్తాడే, ఎవరు చూడడు కదా. ఎవరో చూస్తారని ఎవరి కోసమో కాదా, నీ భవిష్యత్తు కోసం నువ్వు ఓటేసుకోవాలి. నీకు ఏ రాజకీయ నాయకులు నచ్చితే వాళ్ళకే ఓటే. ఒక్క ఓటు వల్ల కొంతమంది జీవితాలు ఆధారపడడం కదా. రేపు నీ పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కూడా ఓటు వల్ల ఆధారపడింది కదా. అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలు డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారా? ఏ నాయకుడు ఎక్కువ ఇస్తే వాళ్ళకే డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నారా? ఇటు డబ్బులు తీసుకొని ఓటు వేయడం వలన రేపు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎట్లాగైనా తీసుకుంటారు. ఎట్లాగైనా పెట్రోల్ ద్వారా, ఉప్పుల మీద, పప్పుల మీద అట్లా మనం పిండి కోసం చేస్తారా? మా ఫ్రెండ్ కూడా ఒకసారి ఎట్లా వెళ్తే ఇదే జరిగిందిరా. అట్లుంటే మన రాజకీయ నాయకుతుంది. మనం డబ్బులు తీసుకొని ఓటు వేస్తే వాడిని ఏమీ అడగలేము కదా. అదే మన డబ్బులు తీసుకొని ఓటు వేస్తే ఏ నాయకుడైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది కదా. వాళ్ళు తప్పు చేసినా కూడా నిర్ణయించవచ్చు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి. అంతే అంటావా? అయినా నా ఒక్కడి ఓటు ఏమైందిరా? వేయాలి కంపల్సరీ. ఈ ఒక్కడి ఓటుతో దేశ అభివృద్ధి మారవచ్చు. ఈ ఒక్కడి ఓటుతోనే కొన్ని జీవితాలు బాగుపడవచ్చు. ఏమో ఈ ఒక్కడి ఓటు మన భవిష్యత్తు మారవచ్చు. ఎప్పుడైతే ఓటు అమ్ముడు పోతుందో అప్పుడే మన దేశ అభివృద్ధి తగ్గిపోతుంది, అభివృద్ధి పెరిగిపోతుంది. ప్రతి మనిషి ఓటుని అమ్ముకోవద్దు. ఎందుకంటే ఒక్క ఓటు వల్ల దేశాన్ని మార్చే శక్తి ఉంటుంది. సరేరా, వెళ్ళొస్తాను. తప్పకుండా నీకు ఏ నాయకుడు అయితే మంచిగా అనిపిస్తే వాళ్ళకి నీ ఓటు. సరేరా. హాయ్ రా, బాగున్నావా? అరే నాకు అర్జెంట్గా 50,000 డబ్బులు కావాలి. నీ కార్డు ఉన్నాయా? ఇప్పుడు లేవురా ప్రస్తుతానికి, సాయంత్రం ఇంటికి వస్తా. అరే నువ్వు చేసేదే 15,000 జీతం వచ్చింది నీకు, మరి నాకు 50,000 ఎలా ఇస్తావు? నేను చేసే 15,000 జీతంలోనే అప్పుడో పోయి అలా దాచి పెట్టి నీకు 50,000 చేసి ఇస్తున్నారా? నువ్వు గ్రేట్ రా. ఇందాక నువ్వు మీ ఫ్రెండ్ మాట్లాడుకుంటే అదే ఓటు గురించి. ఇలా అందరూ నా ఒక ఓటు, నీ ఒక ఓటు పోతే ఏమనుకుంటే కొన్ని లక్షల ఓట్లు తేడా వస్తాయిరా. దేశ అభివృద్ధి తగ్గిపోతుంది. నువ్వు మీ ఊరు వెళ్ళి నీ ఓటుని వినియోగించుకో. నీ ఫ్యూచర్ కోసం చాలా ఇంపార్టెంట్ రా. నువ్వు చెప్పింది నిజమేరా. ఓటు వాల్యూ అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఇప్పుడే మా ఓటు వెళ్ళి నా ఓటు నేను సద్వినియోగం చేసుకొని వస్తాను. సరేరా. మీ విలువైన ఓట్లు ఉపయోగించుకొని తప్పకుండా మీకు ఓటు వేస్తే ఓటు వేయండి.